హలో వినర్స్, మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బీ అయినా, ఐబీపీఎస్ అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయకుండా ఎగ్జామ్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు కదా. అలాంటప్పుడు ఎల్సీఎం ట్రిక్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు ఎగ్జామ్లో మన ప్రథమ కర్తవ్యమే టైం సేవ్ చేయడం. మరి ఎల్సీఎం ట్రిక్ ద్వారా చాలా టైం సేవ్ అవుతుంది కాబట్టి ఈ రోజు ఏం చేద్దాం అంటే ఎల్సీఎం ట్రిక్ నేర్చుకుందాం. అసలు ఎల్సీఎం అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 12 అనే నెంబర్స్ ఇచ్చాడు అనుకుందాం. ఈ 4 నెంబర్స్ డివైడ్ చేయగలిగే అత్యంత చిన్న నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే అదే ఎల్సీఎం అవుతుంది. మరి ఇది చేయడానికి అనాదిగా వస్తున్న ఆచారం మనం తెలుసుకోలేదనుకోండి, మ్యాథ్స్ సంఘాలు చాలా చాలా నిరసన వ్యక్తం చేస్తాయి. అందుకని రెగ్యులర్ మెథడ్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. 2, 4, 6, 12 ఇలా రాసుకున్న తర్వాత 2 1 జ 2, 2 2 జ 4, 2 3 జ 6, 2 6 జ 12 అంతేనా. నెక్స్ట్ మళ్ళీ 2తో కట్ అవుతుంది కాబట్టి 2 1 జ 2 1 జ 2 3 జ 2 3 జ రైట్. 3తో కట్ అవుతుంది కాబట్టి 3 1 జ 3 1 జ 3 1 జ 3 1 జ. ఇలా ఎంతవరకు చేయాలి? అన్ని 1లు వచ్చే వరకు లేదా అన్ని ప్రైమ్ నెంబర్స్ అయ్యే వరకు చేయాలి. ఫైనల్గా ఎల్సీఎం ఏమవుతుంది? 2 2 జ 4, 4 3 జ 12 అవుతుంది అంతేనా. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదనమాట. ఏం చేయాలంటే మీరు ఇచ్చిన నెంబర్స్ని జాగ్రత్తగా పరిశీలించి వాటిలో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అదే ఎల్సీఎం అనుకోండి. ఇప్పుడు వరకు అనుకోవాలంటే మిగిలిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ మిగిలిన నెంబర్స్ దీన్ని కట్ చేసినంత వరకు అనుకోవాలన్నమాట. 2 6 జ 12, 4 3 జ 12, 6 2 జ 12 రైట్. అన్ని నెంబర్స్ కట్ చేయగలుగుతున్నాయి కాబట్టి 12 మీ ఎల్సీఎం అవుతుంది. అర్థమైందా? ఇంకో క్వశ్చన్ చేద్దాం. 1 3 6 12 ఏంటి ఎల్సీఎం? అన్నిటికంటే పెద్ద నెంబర్ 12 కాబట్టి 12 ఎల్సీఎం అంటున్నా. కానీ ఎంతవరకు? ఈ 1 3 6 డివైడ్ చేయగలిగితే అప్పుడు దాన్ని ఎల్సీఎం అని కన్ఫర్మ్ చేస్తాం అనమాట. ఓకే, 1 12 జ 12, 3 4 జ 12, 6 2 జ 12 కాబట్టి ఈ 12 అనేది ఎల్సీఎం గా కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ చూడండి, 4 6 12 18 ఏమని చెప్పా? పెద్ద నెంబర్ 18 ఎల్సీఎం అవుతుందని చెప్పా. కానీ ఈ 4 18ని కట్ చేయగలదా? చేయలేదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే 18 1 జ 18ని కట్ చేయలేకపోతే 18 2 జ 36ని డివైడ్ చేయగలదో లేదో చెక్ చేయండి. మరి 36ని 4 డివైడ్ చేయగలదా? చేయగలదు కదా. 4 9 జ 36, 6 6 జ 36, 12 3 జ 36, 18 2 జ 36 అన్ని నెంబర్స్ చేయగలుగుతున్నాయి కాబట్టి 36 ఈజ్ ది ఎల్సీఎం. ఇచ్చేద్దాం. 10 20 30 ఎల్సీఎం ఏంటి? 30. కానీ 10 అయితే డివైడ్ చేయగలిగింది కానీ 20 డివైడ్ చేయలేదు కాబట్టి 31 జ 13 డివైడ్ చేయలేకపోతే 32 జ 16ని డివైడ్ చేయగలదో లేదో చెక్ చేయండి. 10 6 జ 60, 23 జ 60, 32 జ 60 అన్ని నెంబర్స్ డివైడ్ చేయగలుగుతున్నాయి కాబట్టి 60 ఈజ్ ది ఎల్సీఎం. అర్థమైందా? ఒకవేళ 32 జని చేయలేకపోతే 33 జని చెక్ చేయాలండి. 33 జని కూడా చేయలేకపోతే 34 జని చెక్ చేయాలి. కానీ 1 2 3 4లో ఏదో ఒక నెంబర్ అయిపోతుంది గ్యారంటీగా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 6 12 30 అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏముంది? 30 ఉంది కాబట్టి 30 ఎల్సీఎం అనుకుందాం. 6 5 జ 30 కానీ 12 అయితే డివైడ్ చేయలేదు కాబట్టి 32 జ 60ని డివైడ్ చేయగలదో చెక్ చేయండి. 6 10 జ 60, 12 5 జ 60, 32 జ 60 రైట్. అన్ని నెంబర్స్ 60ని డివైడ్ చేయగలిగాయి కాబట్టి 60 ఈజ్ ది ఎల్సీఎం. అర్థమైందా? ఇచ్చేద్దాం. 3 6 9 11 18 18 ఈజ్ ది ఎల్సీఎం అనుకుందాం. 3 6 జ 18, 6 3 జ 18, 9 2 జ 18 కానీ ఏ నెంబర్ డివైడ్ చేయలేదు? 11 డివైడ్ చేయలేదు. 11 ఎంతవరకు డివైడ్ చేయలేదు? 18 11 జ 198 అయ్యే వరకు కూడా డివైడ్ చేయలేదు. అంతేనా? రైటే కదా. ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్ సార్. ప్రైమ్ నెంబర్ మీరు 18 2 జ చేసినా 18 3 జ చేసినా ఏం చేసినా సరే కట్ అవ్వదన్నమాట. ఎప్పుడైనా సరే ప్రైమ్ నెంబర్ ఒక్కటే మిగిలింది అనుకోండి, మీ పెద్ద నెంబర్కి ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏం వచ్చిందో కమెంట్ చేశారనుకోండి, మీ కాన్సెప్ట్ క్లియర్ అయిందని నాకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.